థియేటర్లకు మేలు జరుగుతుందా లేదా, మీకు కావాల్సింది ఏంటి, థియేటర్ల వారికి కావాల్సింది ఏంటి, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఒక ఉన్నాడండి, అతన్ని మర్చిపోతున్నా. డిస్ట్రిబ్యూటర్కి ఏం కావాలో కూడా ఆలోచించాలి. నా దగ్గర నుంచి సినిమా తీసుకెళ్ళేది థియేటర్ ఓనర్ కాదు, నా దగ్గర నుంచి సినిమా తీసుకుని వెళ్ళేది ఒక డిస్ట్రిబ్యూటర్. ఆ డిస్ట్రిబ్యూటర్కి కూడా ఏం కావాలో ఆలోచించాలి. సో నిర్మాతకి ఏం కావాలి, డిస్ట్రిబ్యూటర్కి ఏం కావాలి, ఎగ్జిబ్యూటర్కి ఏం కావాలి. కాకపోతే ఒక వాదన, డిస్ట్రిబ్యూటర్కి నష్టం జరిగితే ఆటోమేటిక్గా తక్కువ రేట్లు పెట్టడమో కొండ మానేషన్ చేస్తారా, నిర్మాతలు ఎఫెక్ట్ అవుతారు, నిర్మాతలు ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్గా రెమ్యూనరేషన్ కూడా తగ్గుతాయని కొంతమంది అంటున్నారు కదా. అది ఫార్ ఫెచ్డ్ థాట్. సార్ ఇప్పుడు మీరు పాప్కార్న్, ఈ కూల్ డ్రింక్స్ ఇవే రేట్ ఎక్కువ ఉన్నాయి, టికెట్ రేట్ కంటే అవే ఎక్కువ ఉంటున్నాయి కదా సార్. దాని మీద నాకు అవగాహన లేదండి. మీరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా తీసుకుని అదే ఛాంబర్ వారు సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు కదా, ఒక నిర్ణయంలో వచ్చిన తర్వాత నేను చెప్తాను. తెలంగాణ, కర్ణాటకలో తప్ప మిగతా అన్ని చోట్ల కూడా ఈ పర్సంటేజ్ విధానం నడుస్తుంది అని, కేవలం ఈ మూడింటిలో మాత్రమే ఈ రెంటల్ విధానం నడుస్తుందని కూడా. ఏమండి, తెలుగులో మాత్రమే ఎందుకు గొప్ప సినిమాలు వస్తున్నాయి? దీనికి ఒక కారణం చెప్పగలమా? అలాగే ఆ పరిస్థితులను బట్టే వస్తుంది తప్ప అన్నిటికీ ఓ రీజన్ ఉంటుందండి. సార్ ఈ డిమాండ్ ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయింది, మీరు ఫాలో అయ్యి ఉంటే ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయింది. వాళ్ళు పిలుపునిచ్చే టైంకి అసలు జూన్ 12న పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తుందని ఎవరికి తెలియదు. అప్పటికి అనౌన్స్ కూడా చేయలేదు, వాళ్ళు ఏదో పోస్ట్పోన్ అయింది, ఏదో జరిగింది. సో అసలు ఇలాంటి ఉద్దేశమే లేదు, హరిహర వీరమల్లుని ఇబ్బంది పెట్టే ఉద్దేశం. కాకపోతే ఈ పర్సంటేజ్ విధానం, ఈ థియేటర్ స్ట్రైక్ను వ్యతిరేకించే వాళ్ళు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఇందులోకి లాగారు. సో దట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే భయపడి అసలు పార్టీ తప్పుతుందని చెప్పి అంటారు. ఏమండి, ఒకవేళ స్ట్రైక్ చేయాలనుకుంటే తర్వాత ఇంకొకసారి అయినా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఇది మూసేయాలనుకున్నప్పుడు ఇంకోసారి కూడా వెళ్ళి మూయొచ్చుగా, మూస్తారు. కానీ ఈ సమస్యను డిస్కస్ చేయకుండా ఏకపక్షంగా అలా అనడం అనేదానికి నేను వ్యతిరేకం. అందుకని నేను ఆ మీటింగ్కి వెళ్ళాలి. మీరు ఇప్పుడు థియేటర్స్ మీద మీకుండే సింపతి మీకుంది, మీరు ఇప్పుడే చెప్పారు. బట్ జెన్యున్ కాజ్లో సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మొత్తం అదంతా సైడ్ ట్రాక్ అయిపోయి ఇప్పుడు మొత్తం పవన్ కళ్యాణ్ గారి చుట్టూరు, హరిహర వీరమల్లు చుట్టూరు తిరుగుతుంది. సెట్ ఆ ఇష్యూ లేకపోతే మీరు బయటకు వచ్చేవారు కాదు. దీన్ని ఎలా చూడొచ్చు అంటే మీరు చెప్పిన దాంట్లో ప్రశ్న ఏమి లేదు, ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు ఇష్యూ అంతా, అసలు రియల్ ఇష్యూ అంతా సైడ్ ట్రాక్ అయిపోయింది, ఎవరో దాని గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు మొత్తం మాట్లాడేదంతా హరిహర. అది మీ అభిప్రాయం అయితే ఇక్కడికి వచ్చి చెప్పండి. సొల్యూషన్ పద్ధతిలో ఏం జరిగిందండి? సొల్యూషన్ వైపుగా ఈ బంధులు ఎంతవరకు ఉపయోగపడినాయి? ఏమంటే ఏది సొల్యూషన్ జరగకపోతే ఏ ట్రేడ్ బాడీస్ ఇంతకాలం నిలవు. ఇంతకాలం నిలవడానికి ట్రేడ్ బాడీస్ మన ఛాంబర్ పెట్టి 40-45 సంవత్సరాలు అవుతుందండి, ఇంకా పైన ఉందేమో నాకు కరెక్ట్గా తెలియదు. ఈ ట్రేడ్ బాడీలో కూర్చుని చాలా సమస్యలు పరిష్కరిస్తూ ఉంటాయి. అవును అవును. ఇప్పుడు ప్రస్తుతం గిల్డ్ వల్ల ప్రొడ్యూసర్స్కి ఎక్కువ మేలు జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. సార్ మరి భవిష్యత్తు ఎప్పుడైనా మరి ఇండస్ట్రీ నుంచి మరి ఏపీ గవర్నమెంట్ కలవడానికి ఏమైనా అవకాశం? అవునండి, దానికి నేను కూడా చాలా బాధపడతాను. జరిగే అవకాశం. థ్యాంక్ యూ అండి. సార్ ఒక లాస్ట్ క్వశ్చన్ సార్, క్యూబ్ కంపెనీలో మీకు ఏమైనా వాటాలు ఉన్నాయా? క్యూబ్ కంపెనీలో నాకు వాటా లేదు. క్యూబ్ మీ చేతుల్లో, యూఎఫ్ఓ సురేష్ బాబు గారి చేతుల్లో ఉంది, అందుకనే థియేటర్స్ కొంచెం సఫర్ అవుతున్నాయి, బయట ఒక టాక్ నడుస్తుంది. యూఎఫ్ఓ సురేష్ బాబు గారి చేతిలో లేదు, క్యూబ్లో నేను పార్ట్నర్ కాదు.